దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము, దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేతును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. మన తండ్రి అయిన యెహోవా మనల్ని నా కుమారుడా అని పిలుస్తున్నాడు. మనం అందరము మన యేసయ్య ప్రియ కుమారులము కాబట్టి మనము ధన్యులము. మనం అందరం మన తండ్రి ఉపదేశమును మరువకూడదు. తండ్రి ఆజ్ఞలను హృదయపూర్వకంగా అంగీకరించి వాటిని పాటించాలి. అప్పుడు తండ్రి మనకు దీర్ఘాయువును కలుగజేస్తాడు. మన కుటుంబంతో సుఖజీవంతో గడిచే సంవత్సరములను దయాకిరీటంగా మనకు ధరింపచేస్తాడు. మన జీవించే సంవత్సరములు అధికములవుతాయి. మన జీవించే సంవత్సరములన్నిటిలో శాంతిని కలుగజేస్తాడు. కాబట్టి తండ్రి దయను సత్యమును ఎన్నడూ మనం విడిచిపెట్టకూడదు. వాటిని మన కంఠభూషణముగా ధరించుకోవాలి. మన తండ్రి ఆజ్ఞలు మన హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకోవాలి. అప్పుడు మనం అందరము దేవుని దయను పొంది దీర్ఘాయువును సుఖజీవంతో గడిచే సంవత్సరములను శాంతిని మనము కలిగి ఉంటాము. అనేక మేలులు మన జీవితంలో చేస్తాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఈ దిన వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.